నా ఈ అప్పులు ఎట్లా తీరుస్తారు ఒకదానికొకటి కనెక్ట్ అవుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ ఇదేదో హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చి మన తీసి అవతల పారేయలేవు. ఇది దర్యాప్తు, ఇండైట్మెంట్స్ వచ్చాయి, రేపు గ్రాండ్ జ్యూరీ ముందు ప్రజెంట్ చేసిన తర్వాత దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళాలి. సో దీనివల్ల ప్రభావం చాలా ఉంటుంది భారతదేశం మీద. కొంతమంది ఏం మాట్లాడతారంటే ఇండియాలో ఇండియాలో ఫ్రాడ్ జరిగింది, ఇండియాలో కిక్ బ్యాక్స్ ఇచ్చారు అని అనుకుందాం కాసేపు, అమెరికాకి ఏం పని అని మాట్లాడుతున్నారు. బట్ 1970 అనుకుంటా కరప్షన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1977 దాని గురించి మరి తెలిసి మాట్లాడుతున్నారో అసలు అమెరికాకి ఏం సంబంధం అని అంటే ఏం చెప్పాలి వీళ్ళకి సమాధానం? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా మంది పెద్దవాళ్ళు. లేదు సార్, ఇప్పుడు అమెరికాలో ఒకటి అదానినేమో 17,000 కోట్ల అప్పు తీసుకున్నాడు. అజూర్ ఐపీఓ చేసింది అమెరికాలో. అవును, అజూర్ అనే కంపెనీ, అది భారతదేశం కంపెనీనే, కానీ అతిపెద్ద పెట్టుబడి పెట్టింది అజూర్ లో కెనేడియన్ పెన్షన్ ఫండ్. కాబట్టి ఆ రెండు కంపెనీల మీద హక్కు వచ్చింది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977లో వచ్చిన చట్టం, దాని ప్రకారం వాళ్ళు అమెరికాలో కూర్చొని చేస్తున్న దర్యాప్తే ఇది. కాకపోతే ఈ దర్యాప్తు ప్రభావం చాలా భారీగా ఉంటుంది భారతదేశం మీద, భారతదేశ కంపెనీల మీద, స్టాక్ మార్కెట్ మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెడకు చుట్టుకోబోతుంది ఇప్పుడు ఇది. బికాస్ దే హ్యావ్ టు ఆన్సర్. ఇవాళ చంద్రబాబు గారు అసెంబ్లీలో కాస్త మాట్లాడారు ఏదో ముఖస్తుతిగా, మేము అన్ని పరిశీలిస్తున్నాం, మా దగ్గర పబ్లిక్ డొమైన్ లో ఉంది చార్జ్ షీట్లు అన్నారు మన చంద్రబాబు గారు. అన్ని చేసి యాక్షన్ ఏం యాక్షన్ తీసుకుంటారు? మీరు 3 ఏళ్ల క్రితం గగ్గోలు పెట్టారు, ఇప్పుడు చాలా సన్నాయి నొక్కుతున్నారు. బట్ పీపుల్ విల్ నాట్ టాలరేట్. మీరు 3 ఏళ్ల క్రితం 1,20,000 కోట్ల రూపాయలు తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజల ధనం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెడుతున్నారు అదాని. కానీ ఈ రోజు మీరు సన్నాయిలు నొక్కితే దే విల్ ప్రెషర్. ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ టాలరేట్ ఇట్. రైట్. మనతో తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అండ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాబ్ గారు జాయిన్ అయ్యారు. ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని మీద చాలా పెద్ద ఎత్తున ఒక రకమైన ఉద్యమం చేసి 1,00,000 కోట్ల రూపాయల పైచీలకు నష్టం జరుగుతోంది ఈ ఒప్పందాల వల్ల అని మాట్లాడిన టీడీపీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే మాట్లాడుతోంది. ఈ అమెరికా నుంచి ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, ఛార్జ్ షీట్లు వచ్చిన తర్వాత అదానీతో పాటు జగన్మోహన్ రెడ్డి పేరు సాక్ష్యంగా, జగన్మోహన్ రెడ్డి పేరు ఏకంగా ఛార్జ్ షీట్లోనే ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఈ డీటెయిల్స్ కొన్ని తీసుకుందాం. అలాగే ఎంతవరకు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి పైన దర్యాప్తు చేసే ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి అనేది కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.